వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయాన్ని దయచేయమని, మరి ముఖ్యంగా ఈ మాటల్లో ఉన్న ఆ గొప్పతనాన్ని మేము గుర్తిరిగి నిన్ను ఉన్నత స్థితిలో పెట్టేవారిగా మా బ్రతుకు ద్వారా నీ నామాన్ని మహిమపరిచేవారు ఉండడం దయతో మీరే సహాయము దయచేయమని వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి వాళ్ళు బలపరిచి స్థిరపరచమని మా కొరకు త్వరలో రాని ఉన్నాం. యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా చాలా జాగ్రత్తగా యొక్క దేవుని మాటలు వినడానికి ప్రయత్నించేద్దాం. దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ అసలు ఈ భూమి మీదకి మనం రావడానికి కారణం ఏంటి అనేది చాలా జాగ్రత్తగా చక్కగా వినగలిగితే ఈరోజు ఈ మార్చి నెలలో ఈ మొదటి శుక్రవారం, అవునా కదా, ఎందుకంటే దేవుడు ఇచ్చిన గొప్ప దాన్ని ఏమంటారంటే ధన్యత. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా మనం దేవుని ఆరాధించుకోవడం అంటే ఎవరినో ఒక చూసినా ఇదేంటారు అనుకుంటారు. కానీ మన ధైర్యం ఏంటంటే, లేదా మన ఆలోచన ఏంటంటే, ఎక్కడైనా ఒక్కరితోనో ఇద్దరితో ప్రారంభమవుతుంది. ఇక్కడ కూడా అంతే. కానీ దేవుని కృప ఏంటనంటే, ఆసక్తితో ఉన్న వారికి ఇక్కడ అవకాశం ఇచ్చాడు. ఎవరికైతే ఆసక్తి ఉందో వారు ఇక్కడికి వచ్చారు కనుక ఇది దేవుడు మనకి ఇచ్చిన ఒక ధన్యత. ఈ ధన్యత ఎంత గొప్పదనంటే, ఈరోజు లోకంలో 40 రోజుల ఉపవాసాలు జరుగుతున్నాయి. బుధవారం నుంచి రోజు 3వ రోజు. అయితే ఆల్రెడీ నేను తెల్లవారుజాము మాట్లాడుతూ, ప్రతిరోజు తెల్లవారుజాము మాట్లాడుతూ 40 రోజులు ఉపవాసం ఉండడం వద్దు అని నేను చెప్పట్లేదు, చేయకూడదు అని కూడా నేను చెప్పట్లేదు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసుకుని చేయడం అనేది ప్రాముఖ్యం. ఉపవాసం అంటే ఏంటో తెలియని ముందు అది తెలిసి ఆ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉండమన్నాడో తెలుసుకునడం కూడా చాలా మంచిది. అంటే బైబిల్ అన్నీ ఉన్నాయి, ఉపవాసం ఉండమని ఉంది. ఆ ఉపవాసం చేసేటప్పుడు మనం ఎలా బ్రతకాలో కూడా రాయబడి ఉంది. కాబట్టి ఈ ఉపవాస దినాలలో దేవుని మాట మనకి చాలా ఎక్కువగా వినబడుతుందండి. ఈ 40 రోజులు ప్రతిరోజు వెళ్తుంటారు మందిరానికి, సాయంకాల సమయంలో వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు, వస్తారు. అంటే 40 రోజులు వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దా? మామూలుగా ఆదివారం రోజు వెళ్ళి వచ్చి సరిపోద్దా మందిరానికి? శుక్రవారం రోజు వెళ్ళి సరిపోతుందా? అంటే దీని అర్థం ఏంటంటే, వెళితే సరిపోద్ది, వెళ్తే నువ్వు పరలోకి వెళ్ళిపోతావు అని రూల్ లేదు. మరి ఎందుకు పరలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, ఇదిగో రాయబడి 66 పుస్తకాలలో ఏది చెయ్యొద్దన్నాడో అది మానేయాలి, ఏది చేయమన్నారో అది చేయాలి. ఇది దేవుడు పెట్టిన ఆజ్ఞ. దేవుడు బ్రతకమన్నా బ్రతుకు పుస్తకం, దీని ప్రకారం బ్రతకాలన్నమాట. అయితే ఈరోజు ఇక్కడ మనం చదివిన వాక్య పాఠం ప్రకారంగా ఒక్కసారి ఆలోచించగలిగితే అసలు వాక్యాన్ని మనం ఎలా వినాలి, కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈయన అనేది మనం చదవగలిగితే 3వ అధ్యాయం ప్రారంభోచనంలో ఎంత బాగా పిలుస్తున్నాడు చూడండి దేవుడు. నిజంగా ఆ పిలుపుకే మనం ఇవ్వాలంటే ఇంకా నా అంత గొప్పోడు లేడు. ఎందుకంటే నా దేవుడు నన్ను ఎవరు పిలుస్తున్నాడు? కుమారుడా, నా కుమారుడు అంటే ఎంత అద్భుతమైన పిలుపు చెప్పండి. నిజంగా మనం చేసుకున్న అదృష్టం అది.
ఎవరు పిలుస్తున్నారు మనల్ని? లోకస్తులు కాదు, దేవుడే పిలుస్తున్నాడు, నా కుమారుడా అని. మరో విషయం చెప్పంటారా? దేవుని మాటకు లోబడిన వారిని ఏమని పోలిస్తాడు తెలుసా? ఆకాశంలో తేజాన్ని, వెలుగునిచ్చే నక్షత్రాన్ని పోల్చి చూపిస్తాడు. అంటే అంత గొప్ప వాళ్ళము అని దేవుని యొక్క గొప్పతనం. పిలిచే ఆ విధానం. ఉపదేశము మరొకము ఏంటంట? ఉపదేశం అంటే ఏంటి చెప్పండి? వాక్యం అండి. ఇప్పుడు చెప్పబడేదే. ఇది ఎవరి ఉపదేశం అట? దేవుని ఉపదేశం. నా కుమారుడా, నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము. ఆజ్ఞలు ఎవరి ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలు. ఏం చేయాలంటే హృదయపూర్వకముగా గైకొనాలి. తర్వాత అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేసేను. ఈరోజు కుటుంబాల్లో ఏముండదట? శాంతి లేదు, సమాధానం లేదు. మరి శాంతి సమాధానం కావాలంటే ఎవరిస్తారంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటే దొరికేదైతే కాదు. నువ్వు తినడానికి ఆహారం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కొట్టుకెళ్ళాలి. ఏం పట్టుకెళ్ళాలి? డబ్బు పట్టుకెళ్ళాలి. మరి మనశ్శాంతి లేదు, ఏ కొట్లు అమ్ముతారు తెలుసా? మీకు ఏమన్నా తెలిసి కొట్టుడు చెప్పండి. చాలా మందికి ఏం లేదట, మనశ్శాంతి లేదు. కొనేసుకుంటారు నిజంగా, డబ్బు అయితే ఉంది కానీ ఏం లేదట, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి దొరికితే కొనుక్కోవడానికి కోకొల్ల మంది ఉన్నారు ప్రపంచం మీద. లేదండి, కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ ఏం లేదు వాళ్ళకి, మనశ్శాంతి లేదు. కోట్లు పెరుగుతున్నాయి, ప్రశాంతత ఏమవుతుందట? దూరం అయిపోతుంది. మరి ఎక్కడైనా అమ్మితే కొనుక్కోలేరు చెప్పండి. వాళ్ళు ఇంచక్క కొనుక్కోగలరు కానీ అమ్ముతారా? దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. ఇది చదివితే ప్రశాంతత లేని వారికి ఏమొస్తుందట? ప్రశాంతత వస్తుంది. అందుకే అపవాది గట్టి చదవనివ్వడం అనమాట. మనల్నే, ఎవరిలో కాదు, క్రైస్తవులే. చదివితే ఏమొస్తుందట? ప్రశాంతత వస్తుంది చదివితే. కానీ చదవకుండా ఏమొస్తుంది? ముందే నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది, కళ్ళు ఏమవుతాయంట? నిజం అండి. మీకు నిద్ర రానప్పుడు ఏం చేయాలంటే నిద్ర మాత్రం వేసుకోక్కర్లేదు. నిద్ర రాకపోతే ఏం చేయొచ్చు? బైబిల్ దగ్గర పెట్టుకుని భాషపడేసుకుని కూర్చుని ఒక అధ్యాయం చదువుతులోకి మీరు ఆవరించలే. అంటే ఎవరు అంటే అపవాది ఏం చేస్తాడంటే నువ్వు చదవకూడదు, చదివితే నువ్వు ఎవరి దగ్గర అయిపోతావు? దేవునికి. అంటే నువ్వు దేవుని దగ్గర అయిపోతే దూరం అయిపోతావు కాబట్టి నువ్వు బైబిల్ చదవడానికి వీల్లేదు. కాకపోతే మందిరానికి వెళ్ళు. మందిరికి వెళ్ళొద్దని చెప్పడం వాడు. ఇల్లు ఏం చేయాలి? ఏం చేయాలి? వాడు ప్రశాంతంగా పడుకున్నాయి వెనకే వెంటే పట్టుకు నువ్వు నాకు దూరం అయిపోతావు అంటాడు. అంటే నిజంగానండి దేవుని మాట ఎంత గొప్పదంటే, నీ కుటుంబంలో ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుకున్నా, వాటన్నిటినీ కూడా పెగిలింపగలిగేంత గొప్పది దేవుని వాక్యం. మన సోమవారం కూడా చదివించాను మీకు వాక్యం ఎంత గొప్పదో. సరే అది కూడా చదివేద్దాం. ఇప్పుడు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఏమని రాయబడుతుందంటే అక్కడ తీసుకున్నా ఏమని రాయబడి ఉంటుందంటే గొప్పగా, ఇప్పుడు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై తీసి మంచిగా ఆసక్తి అంటే అలా ఉండాలి. బైబిల్ పట్టుకుని రావాలి. సుదీర్ఘం ఏమంటున్నారు ఇక్కడ అంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి
ఘటనాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఏంటది? దేవుని వాక్యం. దేవుని వాక్యము చాలా బలమైనదట. అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడైనది. ఈ వాక్యము హృదయములోనికి వెళితే ఏంటి చెప్పండి? హృదయములో ఉండే, అంటే హృదయములోనికి ఆటోమేటిక్ గా వెళ్ళిన ఆలోచనలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ వాక్యం వెళ్ళినప్పుడు ఏమవుతుందట? ఆ ఆలోచనలన్నీ బయటికి వచ్చేస్తాయి. అంటే వాక్యం వినడానికి నువ్వు ఎగురుపడాలి. అందుకన్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. ఓకేనా? ఇక్కడ మనం చదివిన ఆ వాక్యంలో దేవుని వాక్యము గొప్పదని చెప్పాడు కదా. అది నీ హృదయములోనికి వెళ్ళడం వల్ల నీ కీళ్లను, మూలుగులను విభజించినంత పట్టుకు దూర్చు బలాన్ని ఇచ్చే దేవుని వాక్యం అన్నాడు. అంటే వింటే అది లోనికి వెళితే ఏమొస్తుంది మనకి? బలం. అవునే కదా, బలం. మరి అది లోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇంతకీ మరి వినాలి. వింటాం. పక్కింటావాడి మీద కోపం, వాక్యం వింటాం, లోనికి వెళ్తుందా? మరి ఇది ఆలోచించాలిగా. వినడం గొప్ప కాదు. ముందు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఆయనతో మాట్లాడుతూ బలి అర్పించడానికి వెళ్తున్నాడట. దహన బలి అర్పించడానికి వెళ్తున్నాడు ఒక ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారు అడిగారట, ఎక్కడికి వెళ్తున్నావు ఆయన అని. బలి అర్పించడానికి వెళ్తున్నాను. ఓకే, అయితే ఒక మాట అడుగుతాను, నీకు ఎవరి మీదైనా కోపం కానీ ద్వేషం కానీ ఉందా నాయన అన్నాడట. దాని కూడా మనకి ఉందలేండి, ముందు అర్పించి వచ్చేస్తుంటే అలా కాదు, ముందు నా వాటిలో ముందు నీకు ఎవరి మీదైనా కోపం ఉందా అన్నాడట. ఉందలేండి ఒకరి మీద అన్నాడట. ఈయనన్నాడట, సరే అయితే ముందు నువ్వేం చేయాలి? బలి అర్పించడం కాదు నాయన, ఏం చేయాలి? నువ్వు ఎవరి మీద అయితే కోపం ఉన్నావో ఈ బలి అర్పణ ఎక్కడే విడిచిపెట్టి ముందు అతని దగ్గరికి వెళ్ళి అతనితో సమాధాన పడి అప్పుడు వచ్చి అర్పించాలట, బలి అర్పించాలి. దానికి అర్థం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తాం కదండి. ప్రార్థన ఎందుకు చేస్తా చెప్పండి? దేవునితో మాట్లాడటమే. ఎందుకు చేస్తారు? మోకరించిన వెంటనే ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ స్తుతిస్తారు, బాగానే ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఏం చేస్తారంటే, నాకు తెలిసి చెప్తున్నాను, నా భర్త ఎలా ఉన్నాడు, నా భార్య ఎలా ఉంది, నా పిల్లలు అంటే బయట బాధలు ఈ కష్టాన్ని అడుగుతాం. మరి ఆ ప్రార్థన దేవుడు వినాలక్కర్లొద్దా? వినాలి. మరి విని ఆయన జవాబు మనకి ఇవ్వాలక్కర్లొద్దా? ఇవ్వాలి. మరి ఇవన్నీ జరగాలంటే ప్రాసెస్ ఒకటి ఉంది. ముందు మనం ఏం చేయాలంటే సమాధాన పడాలి. అంటే ఎవరు దీనికి క్లారిటీ ఏంటంటే, ఇంక ఎవరి మీద మనకి ఏముండకూడదు? ద్వేషం ఉండకూడదు. అదేంటంటే మీరు ఎలాగంటారు, అతను నా మీద చాలా పెట్టాడు, చాలా మాట్లాడినాడు, చాలా నిందలు వేశాడు, చాలా అవమానకరంగా మాట్లాడుతున్నాడు, కాబట్టి నేను ఎలా క్షమించగలను అని అంటే దేవుడు అంటాడు, సరేరా నీకు ఆ ఇబ్బంది ఉంది కదా, మరి నేను నీ ప్రార్థన అయితే వినలేను అంటాడు దేవుడు. మనకి ఏది కాదు చెప్పండి. ఇప్పుడు మన కోపం ముఖ్యమా, దేవుడు మన మాట వినడం ముఖ్యమా? చెప్పండి. నాది నా కోపమే నాకు కావాలంటారా? మంచిగా నేను నా మాట అంటే నేనే అని అంటారా? దేవుడు మాట వింటారా? దేవుడు మాట వింటేనే మనం ఎక్కడికి కుదరలు అవుతామట, పరలోకానికి ప్రేమ దేవుడు. కాబట్టి ఇక్కడ రాయబడిన ప్రతి మాట మనం ఆలోచిస్తే ఆ మాట మన లోనికి వెళ్ళాలి అని అంటే ఆ పక్కనండి యాకోబు గారు రాస్తూ అంటాడు చూడ ఒకసారి. ఎబ్రీ పత్రిక పక్కన ఉంటది యాకోబు గారు రాసిన పత్రిక. ఎబ్రీ పత్రిక పక్కనే యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచ్చిన చదువుదాం. పేజీ నెంబర్ కూడా చెప్పండి ఎవరైనా స్పీడ్ గా తీస్తే. యాకోబు గారు రాసిన పత్రిక ఎంతమ్మా? 211 పేజీ నెంబర్ చివరిలో ఉంటుంది. 211 పేజీ నెంబర్
యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆగండి, స్పీడ్ చదువుకున్నప్పుడు ఏమర్థం మనకి? ఎందుకనగా చాలా జాగ్రత్త, కంగారు పడకూడదు. ఎక్కడైనా కంగారు పడవచ్చు. 120 గడి కంగారు పడినా, ఉప్పు ఎక్కువ వేసినా, కారం ఎక్కువ వేసినా ఎవరితో బాధ? మీ ఆయనతో బాధేనా? అలాగే వాక్యం దగ్గర కూడా చాలా జాగ్రత్త చదవకపోతే దేవుడు ఒప్పుకోడు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే నరుని కోపం ఉంటుందా ఉండదా? ఉంటది. ఎంతవరకు ఉండాలి కోపం చెప్పండి? కొంతవరకు అంటే ఎంతవరకు? కొంతవరకు అంటే ఎంతవరకు అంటే సూర్యుడు ఉదయించినప్పుడు కోపడినా, మళ్ళీ సూర్యుడు అస్తమిస్తారు కదా 12 గంటల్లో. ఈ సూర్యుడు అస్తమించే లోపు మనం ఏమన్నట్టు, మనం కోపాన్ని తీసేసుకోవాలి. అంటే కోపం ఉండడం వల్ల ఏం పెరిగిపోద్దట? ద్వేషం పెరిగిపోద్ది. ద్వేషంతో పగతో ఇంకా వాడిని ఏం చేస్తాం మనకే తెలియదు అనమాట. అంటే అంత దారుణంగా ఉంటుంది. అందుకే కోపము ఉండకూడదు అంటాడు. కోపపడితే మట్టుకు దేవుని నీతికి దేవుని ఆజ్ఞకు నువ్వు వెళ్ళలేవు. ఓకే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. తర్వాత నెక్స్ట్, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. అందుచేత ఏంటంట? సమస్త కల్మషము. మనిషి కల్మషం ఉంటుందా? ఉంటుందా? ఉంటది. మరి దాన్ని ఏం చేయాలట? తీసేయాలి. వాక్యము వినేటప్పుడు, వాక్యం వినేదానికంటే ముందే ఏం చేయాలట? తీసేయాలంటున్నాడు. ఏమండి, వాక్యము చెప్పేయడం గొప్ప కాదు, వినేయడం గొప్ప కాదు, మనం పాటలు పాడేయడం గొప్ప కాదు, ఇది గొప్ప కాదు. ఫస్ట్ అవన్నీ మన బ్రతుకులు చూపిస్తేనే అది గొప్ప అవుతుంది. ఇక్కడ అదే చెప్తాను. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మాని మాని. ఏమి మానాలట? విర్రవీగుచున్న దుష్టత్వం, సమస్త కల్మషం అన్ని మానేయాలి. ఎందుకు మానేయాలంటే వాక్యం లోనికి వెళ్ళాలంటే మానేయాలి. ఇవి ఉంటే వాక్యం లోనికి వెళ్తుంది చెప్పండి. అందుకే రోజు వాక్యం చాలా మందికి అర్థం కాదు. వాక్యం ఆదివారం చూడండి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళే, మీ వాళ్ళని, పక్కన ఉన్న వాళ్ళని అన్నీ అయిపోయిన తర్వాత చర్చి మెట్లు దిగి బయటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు వాక్యం నీకు అర్థమైందని అడగండి ఒకసారి. అర్థమైంది అంటారు. ఫస్ట్ వచ్చే మాట అర్థమయ్యింది అంటారు. ఏం చెప్పారు ఒకసారి చెప్పమన్నారు అనుకోండి, తలగొక్కుంటారు అనమాట. వచ్చిన జ్ఞాపకం ఉండవు, చెప్పిన అర్థం జ్ఞాపకం ఉండదు. అంటే విన్నారంటే, అంటే విని వదిలేయకూడదు. విని వదిలేశారంటే వాళ్ళు ఏముందట? ఇంకో మాట చెప్పంటారా? ఈరోజు వచ్చిందే ఆవిడ నా ఒక్కసారిగా చూడలేదు అంటాడు. అంటే ఏమున్నట్టు? ఆటోమేటిక్గా ఇప్పుడు వాక్యం వింటలేదు. ఎవరిని చదువుతుంది? వేరే ఎవరిని చదువుతుంది అనమాట. అంటే వాళ్ళిద్దరికి ఏదో ఇదివరకు కోపం ఏదో ఉందన్నమాట. అవన్నీ వదిలేయాలి. మందిరానికి వెళ్తే అవన్నీ వదిలేయాలి. ఎవరి మీద కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అందరినీ ప్రేమించాలి. ఆ ప్రేమ గుణమే బైబిల్ నేర్పిస్తుంది. ప్రేమే దేవుని వల్ల ప్రేమ గుణమే. అయితే అక్కడన్న మాట ఏంటంటే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని నీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. అప్పుడు ఆ వాక్యం ఏమవుతుందట? ఇందాక చదువుకున్న మాట జ్ఞాపకం ఉందా?
ఇబ్రీ పత్రిక 4వ అధ్యాయం పక్కన ఉంటే చూడండి సార్, ఇప్పుడు బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఇబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే నువ్వు విన్నప్పుడు, సాత్వికంతో విన్నప్పుడు ఆ వాక్యము లోనకి వెళ్ళి నీలో కొన్ని ఆలోచనలు పెడతాడు అపవాదిగాడు. ఆ ఆలోచనలు అన్నిటిని ఏం చేస్తాట? శోధించి బయటికి పంపించేద్దనమాట. అలాంటి బలమైన బాగా పదునైన ఖడ్గం ఏంటది? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంత గొప్పదండి. అందుకే ఈ వాక్యం ఎక్కడైతే వినబడుతుందో, ఎక్కడైతే వినబడాలి దేవుడు కోరుకుంటాడో అక్కడ వినబడనివ్వకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అపవాదిగా చేస్తూ ఉంటాడు. వాడికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు అనుకుంటే అది జరిగి తీరుతుంది అనమాట. ఈరోజు మీ జీవితాల్లో ఏవో కష్టాలు ఉండొచ్చు, ఏవో ఇబ్బందులు ఉండొచ్చు, ఏ సమస్యలు ఉండొచ్చు. కానీ ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి వేదన నుండి కూడా తప్పించగలిగినదే దేవుని వాక్యం. అందుకంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. ఇప్పుడు వచ్చింది సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభోచనగా ఇప్పుడు చదివితే బాగా అర్థమవుతుంది వాక్యం. నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయను. తీసామది సామెతల 3వ అధ్యాయం. పేజీ నెంబర్ చెప్పండి. 532 నెంబర్. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. ఇప్పుడు 3వ వచనం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. దేన్నట? దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనీయకము. ఎప్పుడు ఎలా ఉండాలంటే దయా సత్యము మనల్ని పట్టుకుని ఉండాలట. దాన్ని ఎలా ధరించుకోవాలని చెప్పంటారా? కంఠభూషణముకు చదువుండి అక్కడి నుంచి. కంఠభూషణముగా ధరించుకును, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో. ముందేమన్నాడు? కంఠానికి ఆభరణం. అంటే మెడకి గొలుసు. మగవాళ్ళకైతే గొలుసు, ఆడవాళ్ళకైతే ఆభరణం. అంటే దాన్ని ఎంత బాగా దాచుకుంటారండి. నెక్లెస్ లేకపోతే ఇంకోటి పెట్టుకుంటారు కదా ఆడవాళ్ళు. దాన్ని ఏం చేస్తారు? ఇక్కడ తీసినప్పుడు మళ్ళీ ఎక్కడ పడితే పడేస్తారా? మగవాళ్ళు గొలుసు వేసుకుంటారు. గొలుసు అటుకి పెళ్లికి వచ్చేసిన తర్వాత గొలుసు వాళ్ళు బయట పడేస్తారా? అట్లా పెట్టుకుంటారు. అప్పుడు ఎంత కాపాడుకుంటారు కదండి. అంటే అంత జాగ్రత్తగా వాక్యాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. హృదయం అనే పలక మీద దాన్ని ఏం చేయాలి? రాసుకోవాలి, భద్రం చేసుకోవాలి. తర్వాత మాట నేను చీకటం కాపాడుతుంది మనకి. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుని దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు. మంచివాడు అని అనిపించుకోవాలంటే ఏం చేయాలట? ఆయన ఉపదేశం ఏం చేయకూడదట? మరొక సామెతల 3వ అధ్యాయం ప్రారంభం వచ్చిన లింక్ ఇవన్నీ కూడా. అంటే నువ్వు మంచివాడు అనిపించుకుందు అని ఇప్పుడు అనిపించుకుంటావు. ఆయన ఉపదేశమును మరిచిపోకుండా ఉంటే ఆ తర్వాత కింద కంటిన్యూ. నీ సబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ సబుద్ధిని ఆధారం చేసుకోకూడదట. నేను జ్ఞానిని కదా అని అనుకోకూడదట. మరి ఎవరయ్యా జ్ఞాని? దేవుడే.
ఆయనే గొప్పవాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన నడిపిస్తేనే నడవగలను. అదేంటండి నా కాళ్ళు ఉన్నాయి కదండి, నా కాళ్ళ మీదుగా నేను నడుస్తానని అంటాను ఒకవేళ. అలాగేనంటారు. మిమ్మల్ని ఎవరైనా నడిపిస్తున్నారా, మీరు నడుస్తున్నారా చెప్పండి? దేవుడే నడిపిస్తున్నాడు కదా. మన కాళ్ళు బాగున్నా, చేతులు బాగున్నా మన వల్ల కాదు. ఎవరు నడిపించాలి? దేవుడు నడిపించాలి. ఓకేనా? అందుకే అంటాడు చోట ఏమంటే యోగ గ్రంథంలో, నేను గాని ఒక్కసారి గాలిని ఆపేస్తే బతుకుతారా? సర్వనాశనం అయిపోతారంటాడు ఆయన. అంటే మనం అనుకుంటాం డబ్బు సంపాదిస్తున్నాను కాబట్టి ఎండాకాలం ఏసీ ఎంచుకుని నోర పడుకుంటే అది నా డబ్బు, నా సంపాదన, నా కష్టం అనుకుంటామేమో. కాదు కాదు. ఆయన ఒక్కసారి ఎన్ని ఏసీలు కొనుక్కున్న గాలి గాని బంద్ చేశాడంటే ఏమవుద్ది? మన ప్రాణం బంద్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నెక్స్ట్ ఎందుకు మాట ఉంటుంది అద్భుతంగా. అది ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. చాలా అద్భుతమైన మాట అండి ఇదైతే. ఎందుకంటే మనం అడిగి తీసి అడిగేస్తున్నామంటే అది నా గొప్పతనం కాదు, అది కేవలం నా దేవుని గొప్పతనం. కాబట్టి నేను బయటికి వెళ్తున్నానంటే, నీ బయటికి వెళ్ళినప్పుడు, కష్టపడడానికి వెళ్ళినప్పుడు ఆ కష్టాల్లో నాకు బలాన్ని ఇచ్చేది, శక్తినిచ్చేది నా దేవుడే. కాబట్టి నా దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకగలిగే శక్తి నాకు దేవుడు ఇచ్చేలా ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలంట. గొప్పగా బ్రతుకుతున్నాము అని అనుకోవడం కాదు. ఈ గొప్ప బ్రతుకుని ఎవరిచ్చారు? నాకు దేవుడు ఇచ్చాడు. నిజంగానండి. అలాగని మనం బతకగలిగితేనే మన జీవితం ధన్యమండి. నువ్వు అనుకుంటావు నాకు ఏమీ లేదని, దేవుడు అంటాడు నీకు అన్నీ నేను ఇచ్చాను రా బాబు అంటాడు ఆయన. అంటే లోకంలో కోటీశ్వరుడు కంటే మనం ఎవరమాట? కోట్లకు అధిపతి ఉన్న వారి కొడుకులు. మనం వారి కొడుకులు అండి. నిజంగా రాజు కొడుకుని ఏమంటారు చెప్పండి? యువరాజు అంటారు. మన దేవుడు ఎవరు? రాజు. రాజు కొడుకులు, కుమార్తెలు. మనం ఎవరు? యువరాజులు, యువరాణీలు. నిజమంటే దేవుడు అదే మాట మాట్లాడతాడు. మీరు పరిశుద్ధులు, మీరు నా సొత్తు అని ఇన్ని మాటలు మాట్లాడతారు దేవుడు. అంటే ఈ మాటలన్నీ మనకి ఎన్నప్పుడు మనకు అర్థం కావాలి. నేను ఏమీ లేని వాడిని అయితే కాదు, నేను అన్నీ ఉన్నవాడినే. నా దేవుడు నన్ను గొప్పగా ముందుకి నడిపిస్తాడు. కాబట్టి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకునుము. తర్వాత అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. అప్పుడు ఏం చేశారు దేవుడు? ఇప్పుడు మన ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మన త్రోవలన్నీ ఏం చేస్తాడట? సరళము చేయను. తర్వాత నేను జ్ఞాని కదా అని అనుకోవద్దు. చూడండి, అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. చెడుతనమును విడిచిపెట్టాలంటే మనకి ఎవరెందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనం ఏం విడిచిపెడతాం? చెడుతనము. ఆయన ఎందుకు భయం లేదనుకోండి, మనం ఏం విడిచిపెట్టాం? చెడుతనం విడిచిపెట్టాం. భయం ఉండాలి. అన్నాడు ఆదామవ్వలకి దేవుడు అంటే భయమా కదా? భయమే, భయమే, నిజమే, భయమే. కానీ ఏమైందంటే ఒకనొక టైంలో ఆదాము దగ్గరికి అపవాది వెళ్ళాడు. ఇప్పుడు తోట చెట్లలో ఉన్న ఫలాలను తినేమన్నాడా? ఎస్, తినేమన్నాడు. నిజమే. లేదు, ఒకటి తినొద్దు అన్నాడు అని ఆదాము కూడా చెప్పాడు. కానీ అపవాది తినమన్నా కూడా పొమ్మని ఆదాము తవరేశాడు. ఎవరిని? అపవాదిని. ఈ అపవాది ఏం చేసింది? తెలివితేటలుగా స్త్రీ కొద్దిగా ఏమని అంటారంటే బలహీనమైన ఘటం. కాబట్టి అపవాది గడి వెళ్ళాడు. సర్పం వెళ్ళింది, అడిగింది, ఆదాముని అడిగినట్టే అడిగింది. ఎవరిని? అమ్మగారిని కూడా. అమ్మగారు ఏం చేశారు?
సరే తినొద్దన్నాడు ఒకటేనంటే, ఎందుకు తినొద్దన్నాడంటే అదే తినొద్దన్నాడంటే అంది. అరే చచ్చిపోతారన్నాడు తిన్నప్పుడు అని అంటే, అప్పుడు సర్పం అంది, కాదు మీరు తెలివైన వారిగా మారిపోతారు, మీరు దేవతల వలె మారిపోతారు అనేసరికి ఆమెకు అప్పుడు దాకా పళ్ళు చూసింది కానీ ఎప్పుడు పళ్ళు తినాలని అనిపించలేదు. ఎప్పుడైతే సర్పం అందో అప్పుడు దాకా మామూలుగా కనిపించిన పళ్ళు ఎలా కనిపించేయట, రమ్యమైన దానిగా కనిపించేయట. నిజమండి, మనం ఎప్పుడు అన్ని చూసుకుంటూ పోతే ఎప్పుడు పెద్ద అనిపించదు. ఎవరైనా దాని గురించి మాట్లాడేటప్పటికీ అప్పుడు మనకు అనిపిస్తుంది అది కావాలి అని. పట్టించుకో అప్పుడు దాకా. అలాగే అపవాది ఎప్పుడైతే సర్పం ఎప్పుడైతే అందో అప్పుడు అవ్వకు రమ్యమైన దానిగా కనులకి గొప్పగా కనిపించి ఆ పండ్లు తీసేసుకుని తినేసి ఎవరు తినిపించిందట, ఆదాము తినిపించిందట. అప్పుడు ఆదాము కూడా తినేశాడట. తినేసిన తర్వాత వాళ్ళకి తెలివితేటలు వచ్చాయట, అంటే కళ్ళు తెరవబడ్డాయట. వాళ్ళు మళ్ళా తిరుగుతుంది, దేవుడు మాట వినబడింది వాళ్ళకి. నా పిల్లలారా ఎక్కడున్నారని స్వరం వినబడుతుంది వాళ్ళకి. వినబడిన అంటే అప్పటిదాకా ఏం చేశారట, డాడీ అంటూ వచ్చారట. కానీ ఈ మాట వినబడినప్పుడు ఎక్కడికి వెళ్ళారు తెలుసా, చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. కారణం ఏంటి, దేవుని యందు భయం ఒకప్పుడు ఉంది, పళ్ళు తిన్న తర్వాత ఆయన యందు భయం పోయింది, సిగ్గేసింది. అక్కడ సిగ్గేసి రాలేదు వాళ్ళు. అప్పుడు దేవుడు అంటాడు, తినొద్దన్న పళ్ళు తిన్నావా అని అడుగుతాడు. ఏమనాలి? ఇప్పుడు మనం తప్పు చేశారనుకోండి, ఎవరన్నా తప్పు చేసామంటే చేశాను ఆయన అంటే ఏమవుతుంది, అక్కడతో అలా కొద్దిగా మన మీద జారి కలుగుద్ది. అదే రివర్స్లో అంటే ఎలా ఉండదు. దేవుడి దగ్గర కూడా అదే అన్నారు వాళ్ళు. ఏమన్నా తెలుసా, తిన్నాను అని అనలే. తండ్రి నేను ఒంటరిగా ఉండటం నీకు ఇష్టం లేక నువ్వు నాకు ఎవరిచ్చావు, సాటే సహాయం ఇచ్చావు కదా, ఆమె తెచ్చింది నేను తిన్నాను అంటే తప్పు ఎవరి మీద మోపుతున్నాడు, దేవుని మీదే. అవ మీద కూడా తెలివితేటలకు ఏమన్నాడు ఆదాము, మనిషికి అందుకే తెలివితేటలు బాగా ఎక్కువ, దేవుని మించి తెలివితేటలు అనుకుంటాడు. అందుకే అందుకే ఏమన్నాడు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు నాయన. ఆదాము జ్ఞానిలా మాట్లాడాడు అక్కడ. నా మీద ఎందుకు కోపడుతున్నావు తండ్రి, నువ్వు ఇచ్చావు కదా, నేను అడిగాడా నిన్ను ఇమ్మని, అడిగాడా ఆదాము ఇమ్మని సాటి సహాయాన్ని? అడగలే. దేవుడే నా కుమారుడు ఒంటరిగా ఉన్నాడు కనుక సాటి సహాయం ఇవ్వాలనుకున్నాడు. నువ్వు ఇచ్చావు కదా, నీ అడగడానికి ఇచ్చావు. ఇప్పుడు ఏం జరిగింది, నువ్వు చెప్పిన ఆజ్ఞను మీరడానికి కారణం ఎవరు, నేను కాదు, ఇదిగో నువ్వు ఇచ్చిన స్త్రీ అని ఆ నేరం కూడా దేవుడి మీద గెట్టేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సర్లే ఆదాము పక్కనంటే అవని అడిగాడట, అమ్మా ఎందుకు తిన్నావు అని. ఈడేమనాలి, తప్పు అయిపోతుంది క్షమించానా లేకపోతే లేదు. ఏమని తెలుసా, ఇదిగో ఈ సర్పం నన్ను మోసం చేసేసింది, మరి మోసపోకూడదని చెప్పాడు తినొద్దని. అంటే చూడండి ఎంత తెలివితేటలుగా ఉన్నారో మన పితరులు. అంటే వీళ్ళకి ఏం పోయింది, ఇంకా భయం పోయింది దేవుడి మీద. దేవుడు ఆజ్ఞ తిరస్కరించేశారు వీళ్ళు. అప్పుడు వెంటనే దేవుడు ఆదాముకి శిక్ష చేశాడు, అవ్వకి శిక్ష చేశాడు, వీళ్ళిద్దరిని మోసం చేసిన సర్పానికి శిక్ష చేసి ఏం చేశారు చెప్పంటారా, వీరు నా మాటలు అతిక్రమించారు గనుక నా తోటలో ఉండడానికి వీలు లేదు. తోట అంటే అది సన్నిధానం అనుకోండి, ఆ సన్నిధానంలో వీలు లేదని చెప్పి వాళ్ళు బయటికి గెట్టేసి మళ్ళీ లోనికి రాకుండా ఖడ్గజ్వాలలను అలాగే కెరూబులను కూడా కాపలాగా పెట్టేశాడు. మళ్ళీ దేవుని మందిరం రావడానికి వాళ్ళకి అవకాశము లేదు. ప్రేమ దేవుని వాళ్ళరా. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల కలిగే లాభం గొప్పది. ఆ కింద వచ్చిన చదవడానికి అద్భుతంగా ఉంటుంది, ముగించుకుందాం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువియు కలుగును. ఏంటి సార్ మళ్ళించాలన్నమాట. అప్పుడు ఎప్పుడనంటే నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోకుండా ఉన్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువియు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి
యెహోవాను గణపరచుము అంటే ఎప్పుడైతే నువ్వు ఆయన ఉపదేశము ఆలకించావో ఆయన ఒక్కొక్కటిగా మన జీవితాన్ని ఏం చేస్తాడట, ఉన్నతమైన స్థాయిలో పెడతాడట. నిజమండి, ఉన్నతమైన స్థాయిలో పెడతాడట, గొప్పగా నిలబెడతాడు. ఈ రోజు ఒకవేళ నువ్వు పుచ్చుకునే స్థితిలో ఉన్నావేమో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే నేనేం చేస్తాడట, ఇచ్చే స్థితిలో పెడతాడు. ఇచ్చే స్థితిలో ఎప్పుడు జరుగుతుందంటే ఒక్కసారి ముగించుకు వచ్చే వారిని కంటిన్యూ చేద్దాము. ద్వితోపదేశకాండము 28వ అధ్యాయము ప్రారంభోత్సవం. ఎవరైనా తీసే పేజీ నెంబర్ త్వరగా చెప్పండి. ద్వితోపదేశకాండము 28వ అధ్యాయము ప్రారంభోత్సవం. ద్వితోపదేశకాండము 28వ అధ్యాయము ప్రారంభోత్సవం. 168 పేజీ నెంబర్, స్టార్టింగ్ నుంచి 168 పేజీ నెంబర్. ద్వితోపదేశకాండము 28వ అధ్యాయము ప్రారంభోత్సవం చదవండి. చూడండి, జాగ్రత్తగా వినండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. చూడండి, యెహోవా మాట ఏం చేయాలట, శ్రద్ధగా. ఇప్పుడు మీరు ఎలాగంటున్నారు అలాగే, ఇప్పుడు మీరు ఎలాగంటున్నారు, మార్చి ఎలాగంటున్నారు, శ్రద్ధగా వింటున్నారు కదా, శ్రద్ధగా. మీరు యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడల. ఫస్ట్ ఏం చేయాలట, నా మాట వినండి, జాగ్రత్తగా పాయింట్ అవుట్ చేయండి. ముందు ఆయన మాట వినాలి, ఎలా, శ్రద్ధగా, రైట్. తర్వాత విన్న మాటను అనుసరించి నడుచుకోవాలి. అంటే వినాలి, వినేసి వదిలేకూడదట, విన్న మాట ప్రకారంగా నడుచుకోవాలి. తర్వాత నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించెను. దేవునామానికి మహిమ కలుగును గాక. హెచ్చిస్తానన్నాడు, హెచ్చించానన్నాడా? హెచ్చిస్తానన్నాడు. ఏంటి, నువ్వు విని వదిలేసిపోతే హెచ్చిస్తాడా? చెప్పండి. వాకి వినేసేది బాగా వచ్చింది, ఈ రోజు వచ్చారు, వినేశారు, వెళ్ళిపోయారు, ఇంక మీ దాన్ని పట్టించుకోలేదు. దేవుడు ఇచ్చిస్తాడా? ఏం చేస్తే ఇచ్చిస్తాడు? విన్నారు కదా, విన్నదాన్ని జాగ్రత్తగా విన్నారు. వినడం అయితే జాగ్రత్తగా విన్నారు మీరు, కాదనట్లే. ఇప్పుడు విన్న ఈ మాట ఇప్పుడు వరకు ఏం విన్నారు అని అంటే, నేను జ్ఞానిదని అనుకోవద్దు. రెండవది, పక్కింటి వాళ్ళ మీద గాని, భార్య మీద గాని, భర్త మీద గాని, లేదా ఇంక వేరే వాళ్ళ మీద గాని ద్వేషము కోపాలు ఉన్నా కూడా ఏం చేయాలట, తీసేయాలి, వదిలేయాలి. అంటే ఎవరినైనా మనం ఏం చేయాలి, క్షమించగలిగే మనస్సు ఉండాలి. ఓకేనా? విన్నారు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే క్షమిస్తున్నారు. అంటే విన్నారు ప్లస్ నడుచుకుంటున్నారు. ఇప్పుడు ఇలా చేస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు, హెచ్చిస్తానన్నాడు. ఆ హెచ్చింపు జీవితము మనకి రావాలి. ఎందుకంటే అదే మనము ఎదుటి వ్యక్తులు చూపించగలిగే ప్రవర్తన. డబ్బు సంపాదించ, డబ్బు చూపించి దేవుడిని రక్షించాడు, గొప్పగా కాపాడాడు అని కాదు. డబ్బు ఏమంటది, పోతుంది, లేదు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ బ్రతుకు వల్ల అనేకమైన ఆత్మ ఏమవుతాయట, రక్షణలోనికి వస్తాయి. ప్రేమ దేవుడి వల్ల అదే దేవుడికి కావాలి. దేవుడికి కావాల్సిన ఆస్తదే. దేవుడిని ఆర్థిక కర్తలుగా చేస్తారన్నాడు. కాబట్టి ప్రేమ దేవుడు అంటారు. ఈ రోజు మీరు ఎన్నో మాటలు, కొద్ది మాటలే, తక్కువ మాటలే, ఈ మాటలు మన బ్రతుకులో చూపిస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ప్రస్తుతానికి ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్ను తలగా చేస్తారు గాని తోకగా చేస్తారు, పైవాడిగా చేస్తారు గాని కింద వాడిగా చేస్తారు, నిన్ను అప్పిచ్చేవాడిగా చేస్తారు గాని అప్పు తీసుకునేవాడిగా చేయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. తలవంచుకొని ప్రార్థించాను. ప్రార్థన. పరలోక ముందుల వాక్యాల తండ్రి, నీ పరిశుద్ధ శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇది ఆయన ఈరోజు మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనములు తండ్రి. నిజమైన ఇంత గొప్పగా మమ్మల్ని నిలబెట్టి తండ్రి ఈరోజు ఇదిగో మిమ్మల్ని ఉన్నత స్థితిలో పెడతానని మీరు మాట్లాడారు తండ్రి. ఉన్నత స్థితిలో మమ్మల్ని నిలబెడతాను మీ వాగ్దానం ఇచ్చారు తండ్రి. అట్టి వాగ్దానం మా బ్రతుకులు నిత్యము నెరవేరులాగదైతే మీరే సహాయము దయచి ఉన్నత స్థితిలో మమ్మల్ని
నిలబెట్టి గొప్పగా నా తండ్రి ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరూ కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా నీ మాటలు విన్నారు తండ్రి. మన ఈ మాటలు దృష్టిని ఎత్తుకుపోకుండా హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని గొప్పగా మీరు నిలబెట్టమని దేవా, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని. ఇదిగో నాయన అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి బాగు చేయమని తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉన్న వారిని వాటిని విడిపించమని వారు ఉన్నతమైన స్థితిలో మీరు నిలబెట్టమని నీ నామాన్ని గొప్పగా తన వారిని ఉండడం అయితే మీరు సహాయం దయచేయమని మా కొరకు రాని ఉన్న యేసుక్రీస్తు వారి పొందినామో నీ ప్రార్థన వాళ్ళని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు పరిశుద్ధాత్మల నుండి సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడున్న వారందరి చుట్టూ సకల పరిశుద్ధుల చుట్టూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.